ఒక రైతు పొలం నుంచి వస్తున్నాడు. అది చలికాలం. ఒక పాము ప్రా ప్రాణం పోతూ ఉంది పాపం. గజగజా వణికిపోతుంది. జాలిగా అనిపించి ఇంటికి తీసుకొచ్చాడు. గోరువెచ్చని పాలు పోసి దానికి పెట్టాడు. చక్కగా చలిమంట వేశాడు. అతను కూడా కూర్చున్నాడు. చుట్టూ పిల్లలు చేరారు, వాళ్ళ పిల్లలు. అలా పాము హాయిగా దానికి సేద తీరిందనమాట. కొద్దిసేపటికి చురుగ్గా కదిలింది. ఒక్కసారిగా కదిలి వాళ్ళ పిల్లల్ని కాటైపోయింది. ఓరి దేవుడా, నిన్ను నేను తీసుకొచ్చి పాలు పోసి చక్కగా వెచ్చగా చలికాచి నీ ప్రాణాన్ని నిలబడితే నా బిడ్డల ప్రాణం తీస్తావా? నీ దుంపదేగ అని చెప్పి ఒక దుడ్డుకర తీసుకొని నడుం కాస్త విరక్కొట్టేశాడు. అందుకనే మన పెద్దవాళ్ళు అంటారండి, పాత్రదానం, పాత్రిడికి దానం అంటారు. అంటే మనం చేసే సహాయం కావచ్చు, దానం కావచ్చు, ఏదైనా సరే ఆ వ్యక్తులను బట్టి చెయ్యాలి. విష పురుగు పాము పాలు పోసావు, కానీ విషాన్ని కక్కింది. అలాగే మనం కూడా విచక్షణ జ్ఞానం ఉండాలండి. వ్యక్తులకి సహాయం చేస్తున్నాను అంటే ఎవరికి పడితే వాళ్ళకి సహాయం చేయకూడదు. ముందు మన వ్యక్తిగత స్వార్థం అనేది చాలా ముఖ్యం. అంటే మనకు భగవంతుడు మనకు కొన్ని బంధాలు ఇస్తాడు. మనం వ్యక్తిగత స్వార్థంతో మనం బాగుండి మన బంధాలని జాగ్రత్తగా చూసుకుంటే చాలండి. ఈ చిన్న జీవితానికి ఎవరినో ఉద్ధరిస్తాము అని చెప్పేసి అందరికీ దేశ సేవ, ప్రజాసేవ, నీ సమయాన్ని, నీ శక్తిని దారపోసి అవసాన దశలో నీ బిడ్డల కాడికి వచ్చేసరికి ఆ శక్తి ఉండదు. వాళ్ళు పాముల్లాగా నీకు, నీ కుటుంబాన్ని కాటేస్తారు. అందుకనే పాత్ర ఎదిగి దానం చెయ్యాలి.